వెల్కమ్ టు ఆర్ఆల్ ఆన్లైన్. సో మనకు ఎల్ఎల్బి ఎగ్జామ్స్ 3 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ కానీ సో మనకు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే పార్ట్ ఏలో 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తాడు, పార్ట్ బిలో మనకి 18 మార్క్స్ క్వశ్చన్ ఇస్తాడు, పార్ట్ సిలో 20 మార్క్స్ క్వశ్చన్ ఇస్తాడు. సో మీకు ఒకవేళ 3 ఇయర్స్ ఎల్ఎల్బి ఎగ్జామ్ ఎలా రాయాలని మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఆల్రెడీ నా వీడియో ఉంది ఛానల్లో. ఆ వీడియో చిన్న షార్ట్ ఉంది. అంటే పేపర్స్ ఎలా అలాట్ చేయాలి, ఎన్ని మార్క్స్ ఎన్ని పేపర్లు రాయాలి, టైం ఎంత ఎలా కేటాయించాలి దాని గురించి వీడియో ఉంది, వెళ్ళి చూడండి. సో మనకు పార్టీసీకి వచ్చేసి 20 మార్క్స్ లో ఆర్యూ యూనివర్సిటీ, రాయలసీమ యూనివర్సిటీలో ఒక ప్యాటర్న్ ఉంది. చాలా యూనివర్సిటీలో ఇటువంటి ప్యాటర్న్ యూజ్ చేస్తున్నారని తెలిసింది. సో మనకి ఈ ప్యాటర్న్ ప్రకారం చూద్దాం ఎలా ఒక ప్రాబ్లం. సో ఫస్ట్ 20 మార్క్స్ లో మనకి 4 క్వశ్చన్స్ ఇస్తే 2 చాయిస్ ఉంటాయి. ఏదో ఒకటి 2 చూస్ చేసుకుని 2 రాయాల్సి వస్తుంది. అందులో మనకు రెగ్యులర్ ఇది లాస్ట్ టైం వచ్చిన క్వశ్చన్ ఇది. Radha purchased a car from Ravi and used it for some time. It turns out that the car sold by Ravi to Radha was a stolen one and had to be returned to the rightful owner. Radha brings action against Ravi for the return of the prize. Will she succeed? Discussed. సో ఈ విధంగా క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. సో మనం యూజ్ చేసే ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, సో ఇది యూజ్ దిస్ మెథడ్ ఏముందంటే, సో మనకు ఎఫ్ఆర్క్యూఆర్డి దట్ మీన్స్ ఫ్యాక్ట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కేస్, రీజన్స్ ఆఫ్ ది కేస్, క్వశ్చన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కేస్, రెఫరెన్స్ కేసెస్, తర్వాత డిసిజన్. సో ఈ 20 మార్క్స్ క్వశ్చన్స్ కి మనము ఈ ప్యాటర్న్ యూజ్ చేసి మనము 5 పేజెస్ రాయాల్సి వస్తుంది క్వశ్చన్ పేపర్ లో. సో 5 పేజెస్ రాయాల్సి వస్తుంది. సో చూడండి, మనకు ఫస్ట్ మనకి ఇచ్చిన క్వశ్చన్ ని బట్టి, ఇచ్చిన ప్రాబ్లం ని బట్టి మనం దాన్ని డిసైడ్ చేయాలి. ఎలా డిసైడ్ చేయాలంటే ఫస్ట్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసు. ఫ్యాక్ట్స్ ఏమున్నాయి, కేసు యొక్క ఫ్యాక్ట్స్ ఏమున్నాయి. సో రాధా పర్చేజ్ ఏ కార్ ఫ్రమ్ రవి అండ్ యూజ్డ్ ఇట్. ఆఫ్టర్ సమ్ డేస్ షీ నోస్ దట్ కార్ స్టోలెడ్ వన్. సో ఏదైతే క్వశ్చన్ లో ఇచ్చినారో ఆ క్వశ్చన్ లో ఇచ్చిన దాన్ని మనము సో దాన్ని కొంచెం ఎలాబరేట్ చేస్తూ ఎక్కడ ఏది అప్లై అవుతుంది అన్నట్లుగా మనం ముందుకు తీసుకొస్తాము. సో ఇదంతా అవసరం లేదు, క్వశ్చన్ లో ఇచ్చింది రాయొచ్చు. సో మ్యాటర్ ఎలాబరేట్ చేయాలన్నప్పుడు మనం ఈ విధంగా రాయొచ్చు. సో అది ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్. సెకండ్ వచ్చేసి మనకి రీజన్ ఆఫ్ ది కేస్. ఓకే, ఇప్పుడు నువ్వు ఏ రీజన్ అంటే, ఇప్పుడు నువ్వు ఏదైతే డిసిజన్ ఇవ్వాలనుకుంటున్నావో, డిసిజన్ ఇక్కడ లాస్ట్ లో ఇస్తాము. మనకి ఎఫ్ఆర్క్యూఆర్ లో లాస్ట్ లో డీన్ కదా డిసిజన్. ఆ డిసిజన్ ఎలా ఇవ్వాలనుకుంటున్నావు ఇచ్చేదానికి నువ్వు రీజన్స్ ఏమున్నాయి, నువ్వు జడ్జిమెంట్ ఇచ్చేదానికి, నువ్వు జడ్జి చేసేదానికి రీజన్స్ ఏమున్నాయి, ఆ రీజన్స్ ఇక్కడ చూపించాలి మనం. సో సేల్ ఆఫ్ గుడ్ యాక్ట్ ప్రకారం 1930 ప్రకారం ఎసెన్షియల్ కాంట్రాక్ట్ సేల్. సో ఇవంతా నేను మ్యాటర్ కొంచెం ఎలాబరేషన్ కోసం రాశాను. సో ఇక్కడ ఏముందంటే కండిషన్స్, వారంటీస్. సో అప్పుడు మనం తీసుకురావాలి. ఇప్పుడు ఆ కార్ పర్చేజ్ అప్పుడు జరిగే మధ్యలో సేల్ ఆఫ్ గుడ్ యాక్ట్ లో ఉండే కండిషన్స్, వారంటీస్ ఉంటాయి మనకి. ఆ కండిషన్స్ ఏంటివి, వారంటీస్ ఏంటివి మనం డీటెయిల్ గా ఎక్స్ప్రెస్ చేస్తూ మనం దాన్ని ఇక్కడ రాయాల్సి వస్తుంది. సో ఎంప్లాయిడ్ కండిషన్స్. సో ఇక్కడ ఏముంది కండిషన్ యాజ్ టైటిల్. సో ఇది రీజన్. యాక్చువల్ గా మనకి ఏముంది ఇక్కడ ఒక రూల్ ఉంది. ద రూల్ ఇస్ నెమో డాట్ క్వర్డ్ నాన్ హ్యాబిట్. ఈ రూల్ ప్రకారము ఏముంది, లిటరల్ మీన్స్ కెనాట్ గివ్ దట్ హీ హ్యాస్ నాట్. ఇట్ మీన్స్ దట్ ఏ సెల్లర్ ఆఫ్ గూడ్స్ కెనాట్ గివ్ ద బయర్ దేర్ ఆఫ్ ఏ బెటర్ టైటిల్ దెన్ హీ హిమ్సెల్ఫ్ హ్యాస్ ఇన్ ది గూడ్స్. ఏముందంటే అతనికి అట్లా వస్తువు పైన కానీ ఆ ప్రోడక్ట్ పైన కానీ ఇతనికి హక్కు లేదే, ఇతను ఓనర్ కాకుండానే, ఇతను ట్రాన్స్ఫర్ చేసే రైట్ లేకుండానే ఇతరులకు ట్రాన్స్ఫర్ చేయలేరు. అదేముంది కండిషన్ యాజ్ టైటిల్. అతని సొంతము, అతని ఓనరు, అతని పేరు మీద అతను ట్రాన్స్ఫర్ చేసే రైట్ లేకుండా అతను ట్రాన్స్ఫర్ చేయలేరు. ఇది కండిషన్ చెప్తుంది, ఇది రూల్ చెప్తుంది, ఇది రీజన్ చెప్తుంది. సో ఈ రూలు ఈ రీజన్ మనం ఇక్కడ ఫ్రేమ్ చేస్తూ చూపిస్తున్నాం. సో ఇది సెకండ్. మనకు థర్డ్ వన్ వచ్చేసి క్వశ్చన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది కేస్. సో ఇక్కడ క్వశ్చన్స్ ఇన్వాల్వ్ ఉండడం దీన్ని ఇష్యూ ఫ్రేమింగ్ కూడా అంటారు. సో మనకి యాక్చువల్ గా సిపిసి కానీ చదివేటప్పుడు ఇష్యూ ఫ్రేమింగ్ గురించి మనం చేస్తాం. ఇష్యూ ఫ్రేమింగ్. సో ఇద్దరు బోత్ ద పార్టీస్ మధ్య ఇష్యూస్ ఏమున్నాయి, వెదర్ ద సెల్లర్ రవి హ్యాడ్ గుడ్ టైటిల్ ఆఫ్ ది కార్. సో యు నో దట్ రవికి ఆ కారు పైన గుడ్ టైటిల్ ఉందా సెల్లర్ రవి పైన. సో ఏముంది, కుడ్ రవి హ్యావ్ రైట్ టు సేల్ దిస్ కార్ టు రాధా.
Can Radha return this car to original owner? Can Radha recover the loss? ఒకవేళ అయితే ఎక్కడి నుంచి? ఇది క్వశ్చన్స్, ఈ విధంగా క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి. ఏ క్వశ్చన్ ఇచ్చినా మనము ఈ టైప్ లో మనం క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తూ ఉండాలి. చూడండి, వెదర్ ద సెల్లర్ రవి హ్యాడ్ గుడ్ టైటిల్ ఆఫ్ ది కార్, కుడ్ రవి హ్యాడ్ రైట్ టు సేల్ దిస్ కార్ టు రాధా. సో మనము ఎస్ ఆర్ నో ఇక్కడ పక్కన రాసిన పర్లేదు. దాని తర్వాత ఇది రాసిన తర్వాత మనం రెఫరెన్స్ తీసుకొని రావాలి. రెఫరెన్స్ కేసెస్. సో రెఫరెన్స్ కేసెస్ రోల్ దేవాల్. ఈ కేసులో ఏమిటంటే, ఈ రెఫరెన్స్ కేసు ఇది ఇంగ్లీష్ కోర్టులో జడ్జిమెంట్, ప్రివీ కౌన్సిల్ ఇచ్చిన జడ్జిమెంట్. ద ప్లేంటిఫ్ హ్యాడ్ పర్చేజ్ ఏ కార్ ఫ్రమ్ ది డిఫెండెంట్ అండ్ వాజ్ కంపెల్డ్ టు రిటర్న్ ఇట్ టు ది ట్రూ ఓనర్ ఆఫ్టర్ హ్యావింగ్ యూజ్డ్ ఇట్ ఫర్ ఏ వైల్. The plaintiff then sued the defendant for the purchase money since the defendant did not receive the consideration as per the condition of title of ownership. సో ఈ కేసులో చూడండి, మన కేసు అబ్జర్వ్ చేసినట్లయితే ఏముంది, సో అతనికి రైట్ లేదు కార్ సేల్ చేయడానికి. అటువంటి మనకు ఒక రెఫరెన్స్ కేసు రెఫర్ చేస్తున్నామంటే ఆ కేసులో సైటేషన్స్ ఎలా ఉండాలంటే సేమ్ ఫ్యాక్ట్ పైన ఉండాలి. సో సేమ్ ఫ్యాక్ట్ పడితే సేమ్ రూల్ పైన ఉండాలి. సో ఆ యొక్క జరిగిన ఇన్సిడెంట్ కానీ అక్కడ ఉండే ఫ్యాక్ట్ కానీ సేమ్ ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ సైటేషన్ ని మనము తీసుకురావాలి. ఒకవేళ సైటేషన్స్ లేవు, మనకి దొరకలేదు, ఒకవేళ కేసెస్ దొరకలేదు అన్నప్పుడు, సో ఎగ్జాంపుల్ ఇల్యూస్ట్రేషన్ టైప్ లో కూడా రాసినా పర్వాలేదు, కేసెస్ లేనప్పుడు మాత్రమే. సో మాక్సిమం మీరు కేసెస్ అన్ని ట్రై చేయాల్సి వస్తుంది. తర్వాత ఇంకొకటి కూడా అదే, కండివర్సల్ లిన్సే అండ్ కంపెనీ లిమిటెడ్, వేర్ ఏ పర్సన్ హు హ్యాడ్ acquired goods fraudulently, purported to sell them to appellant. It was held that appellant had no title in the goods as the fraudulent person had none to pass to him. ఏముంది, అది fraudulent, అతనికి ఆ రైటే లేదు పాస్ చేయడానికని. సో ఇది విషయం. సో ఇప్పుడు మనము లాస్ట్ లో వచ్చేసి మనకి డిసిషన్ హెల్. మీరు డిసిజన్ రాసేటప్పుడు తప్పకుండా హెల్డ్ అన్న వర్డ్ యూజ్ చేయండి. ద డిఫెండెంట్ ఈజ్ లైబుల్, ఇది ఇంపార్టెంట్. మీరు కింద రాసే ముందు మనకి ఏం అడిగాడు, డిఫెండెంట్ ఈజ్ లైబుల్ ఆర్ నాట్. సో కెన్ రాధా సక్సీడ్ ఆర్ నాట్. సో ఇది మనకు అడిగింది. డిఫెండెంట్ ఈజ్ లైబుల్ బికాస్ ద డిఫెండెంట్ బ్రీచ్డ్ ది ఇంప్లాయిడ్ కండిషన్ ఆఫ్ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930. He sold stolen one to Radha. The plaintiff has the right to recover the price of car and compensation from Ravi. Ravi నుంచి అతను రవి నుంచి రాధా కాంపెన్సేషన్ మరి యొక్క కార్ ప్రైజ్ కూడా రెండు క్లెయిమ్ చేయవచ్చు. మన కోర్టులో డిసిజన్ ఇస్తారంటే నీకు కార్ ప్రైజ్ మాత్రమే కాదు, కార్ తో పాటు ఒకవేళ మిమ్మల్ని అడుగుతారు, లేకపోతే కోర్టు డిస్క్రిప్షన్ పవర్ ను బట్టి కాంపెన్సేషన్ కూడా, ఆ నష్టం పరిహారానికి ఆమె సఫర్ అయిన దానికి, ఆ సఫర్ లాస్ కు ఆమె ఏం చేస్తుందంటే దాన్ని క్లెయిమ్ చేయవచ్చు. సో దిస్ ఇస్. సో మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్టు తప్పకుండా మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. సో దానికి నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇంకేమైనా ఎగ్జామ్ పర్పస్ మీకు డౌట్స్ ఉంటే తప్పకుండా అడగవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ టు అండ్ షేర్ టు అదర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.